అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకోవైపు వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతా. మేడం చెప్పండి, ఇప్పటికే వడగాల్పులు కూడా చాలా వేడిగా ఉంటుంది. ఎన్ని రోజుల వరకు ఇదే వాతావరణం కంటిన్యూ అవ్వకాశం ఉంది? ఇప్పుడు ఎన్ని డిగ్రీల మేర నమోదవుతున్నాయి హైయెస్ట్గా ఉష్ణోగ్రతలు? మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత 48 గంటల నుంచి మనకి దాదాపుగా 40 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అత్యధికంగా 43.8 డిగ్రీలు భద్రాద్రి కొత్తగూడెంలో నమోదవడం అయితే జరిగింది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల మనకి 41 నుంచి 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇదే వాతావరణం దాదాపుగా వచ్చే 5 రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. పొడి వాతావరణంతో పాటుగా మనకి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి ఈ పరిసర ప్రాంతాల్లోని సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదవుతూ వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. మే నెలలో 44 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉంది. మీరు ఎంత మేర అంచనా వేస్తున్నారు? దాదాపుగా మే 1వ తేదీ నుంచి మనకి 2, 3, 4 వరకు కూడా దాదాపుగా 10వ తేదీ వరకు కూడా సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా వడగాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? అవి ఏ విధంగా ఉండే ప్రభావం చూపిస్తుంది వడగాల్పులు? వడగాల్పుల గురించి మనకి వచ్చే 24 గంటల్లోని ఏవైతే జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. వడగాల్పులకి వచ్చే అంటే రేపటి నుంచి మాత్రం, ఎందుకంటే వచ్చే 4 రోజులు కూడా వడగాల్పుల ప్రభావం ఉంది కాబట్టి మొదటి రోజుకి ఎల్లో ఇచ్చి తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం క్రమేపీనా పెరుగుతుంది. దానివల్ల రేపటి నుంచి 3 రోజులు కూడా మనం ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకోవైపు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా ఎండలు ఎటు సైడ్ ఉన్నాయి, వడగాల్పులు ఎక్కువగా ఎక్కడ వీస్తున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే సాధారణంగా మనకి 42 డిగ్రీల కంటే పైన నమోదవుతున్నాయి. ఉత్తర మరియు కొంచెం ఉత్తర ప్రదేశాల్లో చూసుకున్నట్లయితే 42 కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి అన్నమాట. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉన్నాయని ఒకవైపు నిపుణులు అంటున్నారు. ఏప్రిల్ చివరి వారంలో రికార్డు స్థాయిలో నమోదు. దీనికి గల కారణాలు ఏంటి? దాదాపుగా 2015-16లో మనకి ఇటువంటి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటుగా మనకి హీట్ వేవ్ కండిషన్స్ అంటే వడగాల్పులు కూడా అధికంగా మనకి 2015-16లో చూడడం అయితే జరిగింది. అటువంటి పరిస్థితులే మనకి ఇప్పుడు కూడా కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా గతం అంటే 2015-16లో ఏ విధంగా అయితే ఉన్నాయి ఉష్ణోగ్రతలు, దానికంటే ఈసారి కొద్దిగా అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఎండల నుంచి ఉపశమనం పొందే విధంగా ఏమైనా ఉపరితల ఆవర్తనాలు అవి ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఎటువంటి ఉపరితల ఆవర్తనాలు లేవు. వచ్చే వారం రోజులు 7 రోజులు కూడా పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశమే ఉంది. ఎండల తీవ్రత ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది, ఏ సమయంలో ప్రజలు బయటికి రాదు, వచ్చే వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మాత్రం దాదాపు వరకు ప్రయాణాలు అయితే అవాయిడ్ చేయడం మంచిది. అందరికీ, ఇది ఒక వృద్ధులకి పిల్లలకి అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ సమయంలో ప్రయాణాలని దాదాపుగా అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో మనం ఎండలో ఉండాల్సిన, ముఖ్యంగా లేబర్స్ కానీ వీళ్ళు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేయండి. దాంతో పాటుగా వాటర్తో పాటు మినరల్స్ ఉండేవి, అంటే వాటర్లోని ఉప్పు, పంచదార కలుపుకొని తీసుకొని వెళ్ళడం, లేదంటే కొబ్బరి నీళ్ళు క్యారీ చేయడం, మజ్జిగ కానీ నిమ్మకాయ కానీ తీసుకొని వెళ్ళడం ఏమవుతుందంటే దానివల్ల కొద్దిగా మినరల్స్ అనేవి బాడీలోకి చేరి నార్మల్ ఎవాపరేషన్ కంటే నార్మల్ డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుందన్నమాట బాడీ. అలాగే ఈ శరీర సమతుల్యతని కొద్దిగా ఇన్బ్యాలెన్స్ కాకుండా చూస్తుందన్నమాట. ఈ వడదెబ్బ అనేది ఇప్పటికే మరణాలు కూడా సంభవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకోవైపు ఈ వడదెబ్బ తగలకుండా ఎలాంటి వారిపైన ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది, తగలకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు? దాదాపుగా ఇది పెద్ద అంటే వయసు ఎక్కువగా ఉన్నవారి వల్ల ఏంటంటే తొందరగా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత యొక్క ప్రభావం కంటిన్యూస్గా మనము 2 రోజుల నుంచి 3 రోజులు మనం అదే ఎండలో కానీ ప్రయాణాలు చేయడం వల్ల కానీ ఒక్కొక్కసారి ఆ శరీరం మీద ఆ వేడి యొక్క ప్రభావం వల్ల శరీర సమతుల్యత పూర్తిగా తగ్గుతూ ఉంటుంది. సో ఈ సమయాల్లో ఏదైతే ఆ సమయాల్లో దాదాపుగా మనం ప్రయాణాలు అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఉండాల్సి వచ్చినైతే ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా వాటర్ని అవైలబిలిటీని చూసుకోండి.
నీరుని ఎక్కువగా తాగండి. నీటితో పాటుగా మన కొద్దిగా ఇటువంటి లిక్విడ్స్ అంటే కొద్దిగా ఉన్న మినరల్స్ ఉన్న లిక్విడ్స్ తాగడం వల్ల ఓఆర్ఎస్ కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే డీహైడ్రేషన్ కూడా కొద్దిగా తగ్గడం అయితే జరుగుతుంది. దీనివల్ల వడదెబ్బ తగలకుండా మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ ఆరెంజ్ అలర్ట్ ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? ఇంకోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? 2 నుంచి అంటే రేపటి నుంచి 30 నుంచి 2వ తేదీ వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉండే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా నమోదవుతున్నాయి. 26 నుంచి 28 డిగ్రీల మేర నమోదవుతూ వస్తున్నాయి. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే వడగాల్పులకు సంబంధించి ఇంకోవైపు వేడి, ఈ రెండు కూడా రాష్ట్రం మొత్తం మీద ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ వాతావరణం అనేది మే 2వ తారీఖు వరకు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లో అటు ఉత్తర ఈశాన్య జిల్లాలు కావచ్చు, అన్ని జిల్లాల్లో కూడా 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వేడి అని కొనసాగుతుంది. ఈ సమయంలో బయటికి రావద్దు, అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అండ్ ఇంకోవైపు ఈ వారం రోజుల పాటు కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఉపరితల ఆవర్తనం కావచ్చు, ద్రోణి కావచ్చు, ఎక్కడ ఏర్పడే అవకాశం లేదు. అండ్ లాస్ట్ టైం గత సమ్మర్లో చూసుకున్నట్లయితే ఇంత మేర వేడి లేదు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల ఈ వేడి అనేది అత్యధికంగా ఉంది. ఎక్కువ కూడా ఉత్తర జిల్లాలో ఈ వేడి వాతావరణం ఎక్కువ ఉంటుంది. ఒకవైపు నల్గొండ కావచ్చు, ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాలో 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకోవైపు వడదెబ్బకు సంబంధించి ఇప్పటికే మరణాలు సంభవిస్తున్నాయి. వడదెబ్బ తాకకుండా ఎప్పటికప్పుడు తాగాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.